హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాక్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలాగున్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? ఇదైతే సండే లాగండి. సండే అయితే మార్నింగ్ లేసామాట. లేసి అయితే కొంచెం రైస్ ఉండేసాను, చారు కూడా పెట్టేసాను అనమాట. ఈ లోపల మా అత్తగారు రావద్దుకు అయితే 9:30 అయితే 9 అయిపోయింది. సండే కాబట్టి ఆవిడకి వర్క్ ఉండదు మార్నింగే, అందుకే 9:30 అయితే వచ్చింది. ఈ లోపల అయితే మా అత్తయ్య గారికి అయితే కొన్ని పనులు అయితే అప్పచెప్పాను. మా ఆయనగారు అయితే కొంచెం ఇల్లు క్లీన్ చేయమంటే మా ఆయనగారు తినడం మనసు మా అత్తగారికి అప్పచెప్పారు అన్నమాట అండి. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఇల్లు తుడుచుకుంటూ వచ్చే లోపల అయితే నేను ఆల్రెడీ చారు పెట్టేస్తాను, రైస్ కూడా ఉండేసాను కాబట్టి ఇక్కడైతే నేను వరలక్ష్మి వ్రతాన్ని క్లీన్ చేద్దాం కానీ చేయలేకపోయాను కదండి. తోమడం అయితే తోమలేకపోయాను, కానీ ఇలా అయితే శుభ్రంగా పేపర్స్ తీసి మళ్ళీ కొత్త పేపర్స్ వేస్తే మళ్ళీ నీట్గా సర్దేసుకున్నానండి. ఎందుకంటే గత్తర ఎక్కడ సిరాగ్గా ఇక్కడ కింద కొన్ని ప్యాకెట్ల పైన కొన్ని కింద అన్నట్టుగా ఉన్నాయన్నమాట అండి. డబ్బాలు అలా అటు ఇటు ఉన్నాయన్నమాట, చిన్న పెద్ద అన్నట్టుగా ఉన్నాయి. అందుకే ముందు ముఖ్యంగా అయితే సర్దేసుకున్నాను. ఈ లోపల కిటికీ వారిని పెట్టాను కదండి, కవర్లు అయితే పెట్టాను. అవి అయితే కింద అయిపోయాయని చెప్పేసి మా అత్తయ్య గారు తీస్తున్నమాట. గాలి వేస్తుంది కదా, గాలికి అయితే కింద అడిపోయమాట కిటికీ వారి అవి అయితే పైన పెడుతున్నారు. తర్వాత వచ్చేసి ఇంక మేమైతే ఈరోజు అయితే సండే కదండి, ఎప్పుడు చికెన్ కట్టి తెస్తారు మటన్ని, చేపలన్నా దేనికన్నా అయితే బజార్కి వెళ్ళారు మార్కెట్కి. అందుకే ఈ రోజు అయితే మా ఆయన గారిని అయితే 8:30కి వెళ్దామని చెప్పాను, కానీ ఇంకా ఎందుకో 8:30కి వెళ్ళలేదండి. మేము ఈ రోజు అయితే 8:30కి అన్నాను, కానీ వెళ్ళలేకపోయామాట. మామూలుగా అయితే ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక ఇల్లంతా తుడిచేసుకున్నాక బయట బయట మాత్రం ఇంకా తొడలేదండి మేము. ఇంకా బయట కూడా మళ్ళీ వచ్చాక తుడిసనమాట అండి. ఇంకా ఇప్పుడైతే తుక్కు అయితే పాడేస్తున్నారు మా అత్తయ్య గారండి. ఇవన్నీ ఇంకా పనులన్నీ అవ్వాక అప్పుడైతే బజార్కి అయితే వెళ్ళామండి. ఎందుకంటే ఇంట్లో కొంచెం పని ఉంది, వెళ్ళాము మళ్ళీ అక్కడ పని అవ్వలేదు అన్నట్టుగా మనసు అక్కడే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి అక్కడ వెళ్ళి ఇంట్లో పనులే చేయాలంటే అవ్వదు కాబట్టి ఫస్ట్ అయితే నేనైతే ఇంట్లో పనులన్నీ క్లీన్ చేసుకొని వచ్చానమాట అండి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఎలాగో మా అత్తయ్య గారికి వస్తారు కాబట్టి ఇంకా సండే ఆవిడ ఇంట్లో ఉంటుంది. దానివల్ల దుర్మ మొక్కలు కొంచెం హెల్ప్ చేస్తారు కాబట్టి నేనైతే కనుక ఇంకా ధీమాగా వచ్చానండి. టైం అయితే 11 దాటిపోయింది అన్నమాట. 11:20 అయిందండి. మా ఇంటి దగ్గర బయలుదేరి వచ్చి ఇక్కడైతే కనుక ఈ రోజు అయితే చేపలు తీసుకోవాలనుకుంటలేదండి. ఇంకా పీతలు గట్ట కూడా తీసుకోవాలనుకుంటలేదు. మొన్న అది వేడి చేసి కొంచెం నీరసంగా ఉంది, కడుపు అంతా బాగోలేదన్నమాట అందరికీ. ఇంకా అందుకోసమే వేడి చేస్తే ఇంకా వేడి అయిపోద్దిగా రొయ్యలు తీసుకుని నేను తీసుకుని అనుకున్నాము. అందుకే బోటి అయితే తెచ్చుకుందాం అనుకున్నాను. ఇది కూడా మా అబ్బాయి అడిగాడండి బోటి. మొన్న ఎప్పుడు స్కూల్లో ఒక అబ్బాయి తెచ్చుకుంటూ తిన్నాడంట. నేను ఎప్పుడు తినలేదు. బోటి పేరు కూడా మా అబ్బాయి ఎప్పుడు వెళ్ళలేదటండి. అబ్బాయి ఆ స్కూల్లో అబ్బాయి ఏంటి నువ్వు బోటి పేరు కూడా వెళ్ళలేదా అని అని అన్నాడంటే ఆశ్చర్యంగా. అవునండి, మా అబ్బాయి ఎదిగినప్పటి నుంచి ఒక్కసారి కూడా మీ బోటి ఉండలేదండి. అసలు మేము మా పెళ్ళికి బోటి 11 ఏళ్ళలో ఒకసారి ఉండేమండి. అది కూడా మా అబ్బాయి నెలల పిల్లడు ఉన్నప్పుడు అయితే ఉండేమండి బోటి. అది కూడా మేము కాకినాడలో ఉండగా ఉండేమో. తర్వాత ఎప్పుడు బోటి కూర అయితే ఉండలేదండి. నాకు అసలు ఉండితే ఒకసారి ఉన్నట్టుంటానేమో, కానీ నాకు అసలు గుర్తులేదు వండుకొని తిన్నది కూడా. దానివల్ల అయితే బోటి ఉందని కూడా మా అబ్బాయికి తెలియదు. ఇంకా అందుకోసం నేనైతే వండుతాను రా అని చెప్పేసి ఇంకా మా అబ్బాయి అడిగాడు కదా, తనకి అన్నీ తెలియాలి కదా అని చెప్పేసి అన్నట్టుగా నేనైతే బజార్కి అయితే వచ్చాము. ఇక్కడైతే జాంపేటలో మనకి దానికి అమ్ముతాయి తలకాయలు బోటికి అన్నీ అమ్ముతారు అన్నమాట. ఫస్ట్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాము. ఎందుకంటే అతను ఏమనంటే అడిగితే మామూలుగా ఫస్ట్ అయితే కనుకండి అదే 150 రూపాయలు చెప్పాడు. చెప్తే మళ్ళీ వెళ్ళిన దారింట్లో వెళ్తే ఒక దొరికినది క్లీన్ చేసి ఉందండి. అక్కడికి వచ్చామాట. వస్తే అతను అయితే కనుక ఏమనంటే క్లీన్ చేసిన దగ్గర తీసుకుందాము అంటే అతనేమో చాలా ఎక్కువ కాస్ట్ చెప్పేస్తాను, 350 రూపాయలు చెప్తున్నానండి. అదే అక్కడైతే 200కి ఇస్తున్నాను అనమాట. క్లీనింగ్ కోసం 100 రూపాయలు తీసుకుంటున్నారు ఎగస్టీలు. ఇంకెందుకని మళ్ళీ ఫస్ట్ అక్కడికి వెళ్ళాం కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. ఇవన్నీ చేపలు మనం కొనుక్కుంటాం కదా, అన్నీ చేస్తారన్నమాట అండి. మళ్ళీ ఫస్ట్ వెళ్ళాను చూడండి, బోటి నార్మల్గా అదైతే అతను వేడి నీళ్ళు ఉడకబెట్టేసి ఉందండి. అది ఓన్లీ తీసేస్తే వచ్చేద్ది అనమాట అండి. చేత్తో ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. అతను నాకు చూపించాడు, ఇలా పీకేసుకోండి వచ్చేద్దని చెప్పాడు అతను. అసలు బోటి ఎప్పుడు చేయలేదండి. పేగులు అంటారా, పేగులు సిప్పులట్టి బయటకు లాగాలి, అది అస్సలు రాదండి. ఎందుకంటే చెప్పాను కదా ఒకసారి ఎప్పుడో ఉండేను మా అబ్బాయి చిన్నప్పుడు అయితే సగం అయితే పడేసానండి ఆ రోజు. ఎందుకంటే చేయలేక ఓపిక లేక నాకు అసలు సీపులు పెట్టి లేకుండా రాక వదిలి పడేసి నాకు ఏడుపు వచ్చేసింది ఆ రోజు అయితే కనుకండి. ఇంకా అందుకే అప్పటి నుంచి నాకు అసలు ఈ బోటి తెచ్చుకోవాలంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. నాకు భయం కూడా వేస్తుంది బోటి చేయాలంటేనే. ఆ సీపులతో తిప్పడం రాదు, ఏం చేయడం రాదని చెప్పేసి ఇతను ఇలాగ చెప్పాడు. ఈజీగా అయితే అది మామూలుగాని అదే ఇలా చేతితో లాగేసుకొని ఫస్ట్ అయితే వేడి నీళ్ళు వేయద్దు, ఫస్ట్ అయితే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు వేయండి, లేదంటే వేడి నీళ్ళు అయితే పాడైపోద్దని చెప్పాడు అతను. మరి వాళ్ళు ఉడకబెట్టారు ఏంటో తెలియదు, కానీ ఇంకా ఫస్ట్ అతను అయితే ఇలా క్లీన్ చేసి ఉందండి, ఇలా నీట్గా క్లీన్ చేసి ఉంది. కానీ రేట్ ఎక్కువే చెప్తున్నాడు. ఓన్లీ ఇప్పుడు ఇచ్చింది అయితే మాకు అక్కడైతే 450 ఎంతో చెప్పాడండి. అదే కొంచెం ఉందండి, కొంచెం అయితే కనుక 250 చెప్తున్నాడు. ఎందుకులే అని చెప్పేసి ఏదేదో అరగంట సేపు గంట సేపు ఓపిక కడితే శుభ్రంగా అయితే ఎక్కువ వస్తుంది కదా అన్నట్టయితే నేను ఇంటికి అయితే తెచ్చుకొచ్చామాట. ఇంకా మా అత్తగారు అయితే లోపలైతే ఉల్లిపాయ మొక్కలు పోతున్నారు. నేను దగ్గర బోటి చేస్తాను. బోటి అయితే చాలా టైం పట్టిందండి చేయడానికి. 1 అవర్ దాకా పట్టేసింది అన్నమాట. 12:30 స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేస్తే ఇక ఇప్పుడైతే 1 గంట దాటిపోయిందండి. కానీ ఇంక ఇంట్లోనే ఉంటాం కాబట్టి కొంచెం పర్లేదు అన్నట్టుగా ధీమాగా చేశాను. పక్కనైతే మా అబ్బాయి చాలా హెల్ప్ చేశాడండి.
ఆ సంచిలాంటి అన్నీ మా అబ్బాయి బాగా క్లీన్ చేసేసాడు అనమాట. నేనైతే కనుక ఆ పేగులు అతను ఏం చెప్పండి 4 పేగులు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని బాగా లాగేసి ఫస్ట్ లాగండి అలా లాగమన్నారండి. మరి అది కరెక్టో కాదో నాకు అసలు తెలియదు, ఎందుకంటే చీపురు పుల్లతో చేయడమే నాకు తెలుసు, కానీ మా అక్కలు అలాగే చేసేవారు. నాకైతే రాదండి చేయడం. ఇంతకుముందు చెప్పిన తిప్పలేక ఊరుకున్నానని అందుకే తెచ్చుకోవడం మానేసామాట బోటి. అది ఏం చెప్పంటే మొత్తం ఇలా చేతులు లాగే చిన్న చిన్న ముక్కలు కొద్ది కోసుకోండి, చీపురు పుల్లతో తిప్పితే రేపు పొద్దునకి కడతాం మీ ఆయన గారికి అన్నాడు. సర్లే అని చెప్పేసి అలా కోసి బాగా పిండేసి అప్పుడైతే ఇలాగా క్లీన్ చేసుకున్నాను అనమాట అండి. ఇది కరెక్ట్ కదా కామెంట్ సెక్షన్ చెప్పండి. తర్వాత వచ్చేసి ఇంకా మా గోంగూర కోసం మాత్రం మా పాటలు అంత కాదండి. అసలు అక్కడ ఎక్కడ గోంగూర లేదండి. ఆ బజార్లో దొరికేది మామిడికాయలు అయితే తీసుకుని సరిపోను. మా ఆయనకి ఆ గోంగూర మా ఇంటి దగ్గరలో బజార్ ఉంది అక్కడ ఉంటుందని చెప్పి తీసుకొచ్చారు. అక్కడ లేదు, గోంగూర లేదు, మామిడికాయలు కూడా లేవు ఇంతకి. మళ్ళీ డౌన్లోకి గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాము, అక్కడ కూడా లేవండి మామిడికాయలు కూడా. ఏంటో మాకు కనిపించలేదు. మళ్ళీ నాకు గుర్తొచ్చింది మాట, ఇటువైపు ఒక బజార్ ఉంటుందని చెప్పేసి స్టేడియం దగ్గర, అక్కడికి వెళ్తే అక్కడ కూడా లేదు. అక్కడ ఓన్లీ మామిడికాయ మట్టుగా ఉంది. వెళ్ళేటప్పుడు చిన్న కిరాణా షాప్లో ఆకుకూరలో చూశాను, కానీ అక్కడ ఏమీ నాకు గోంగూర కనిపించలేదు. చివరికి ఉందన్నమాట, అది చూసుకోలేదు. ఇంకా దాటి వెళ్ళి వచ్చి మామిడికాయలు కొనుక్కొని వస్తూ ఉండకైతే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఆపు, ఇక్కడ ఒక చిన్న షాప్ ఉందన్నాను. మరి అక్కడ ఆపితే అక్కడైతే గోంగూర దొరికిందండి. ఈ గోంగూర కోసం ఎన్ని దిక్కులు తిరిగామంటే దొరకకపోతే మామిడికాయలు వేసుకొచ్చాయని చెప్పేసి మామిడికాయ అయితే కొంచెం తెచ్చేసుకున్నాం, కానీ ఇంకా గోంగూర దొరికింది కానీ గోంగూర వేసామండి. చాలా బాగుంది గోంగూరని. ఈ బోటి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేనైతే ఇప్పుడు పెళ్ళయ్యాక తెల్లగా పెళ్ళి కాకముందు మా పెద్ద అక్కలు బాగా ఉండేవారండి. ఇది వాళ్ళ ఇంట్లో అత్తమా ఉండేవారు అన్నమాట. చాలాసార్లు తిన్నా, అప్పుడు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అప్పుడు బాగా తినేవాళ్ళు అన్నమాట అండి ఇది. తర్వాత వచ్చి నేనైతే ఈ పనులు చేస్తుంటే చూసారా మా అమ్మాయి మా ఆయన గారు మా అబ్బాయి గోంగూర స్టార్టింగ్లో చూసారా గోంగూర ఎలా ఒలిసేస్తున్నారో భలే ఒలిసేసి భలే హెల్ప్ చేసిందండి. మా అమ్మాయి చిన్న పాప కానీ వాళ్ళిద్దరికంటే ఇదే ఫాస్ట్గా తీసిందండి. ఆ రోజు మా ఆయన గారు భలే ఆశ్చర్యపోతున్నారు, ఫాస్ట్గా లాగేసేస్తుందండి మా అమ్మాయి. నాకు భలే నవ్వు వచ్చింది. అమ్మాయి అంటే అంతే కదా. ఈ లోపల అయితే ఇదంతా క్లీన్ అవ్వబోతు కొట్టుకుంటున్నారు. అయితే అవి నేను అంతలోపు 7 నీళ్ళు పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఆ గోంగూర ఒలిచినప్పుడు తిన్నాను కదా, చూసారు కదా ఇది తాటిగారు. ఆ తాటిగారు చూసారా ఆడంతా 6 అని చెప్పేసి 5 ఇచ్చాడు. చూసారా మీ వీడియో పెట్టిన షార్ట్ వీడియో చూడండి. ఆడేమో 5 ఇస్తాను అతను 6 అని చెప్పి 6 డజన్ అని చెప్పాడు. 50 రూపాయలకి సరే అని చెప్పి తీసుకుంటేనేమో నేనేమో 7-8 అడిగాను, కానీ ఎవరన్నాడు కనీసం ఒకటి అడిగినా కూడా ఎగస్ట్ అలాంటిది నా దాంట్లో 6 అని చెప్పేసి ఒకటి తగ్గించాడండి. మనం ప్యాక్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని ఎప్పుడూని గమనింతుండాలి. వాళ్ళు నమ్మేమనుకోండి, కొంతమంది మంచిగా ఉంటారు కానీ కొంతమంది ఇలాగే చేస్తూ ఉంటారండి. ఆడికి ఒకటి కలిసి వచ్చేస్తుంది ఏంటో అన్నట్టుగానైతే. తర్వాత వచ్చేసి నేనైతే ఈ వేడి నీళ్ళు వేసేసానండి. వేడి నీళ్ళు వేసి వేడి నీళ్ళు అన్నీ వార్చేసాను అనమాట. తర్వాత వచ్చేసి ఇన్ని ముక్కలు అయితే అవి నేను చాలా ముక్కలు అయిపోతాయి అనుకున్నాను, కానీ అన్నేం కాదు, పర్లేదు, మాకు పొద్దునకి సాయంత్రంగా సరిపోనియండి. తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర, ధనియాల పేస్టు, మసాలా అన్నీ నేనే గరం మసాలా అన్నీ ఇంట్లో కొట్టేసుకుంటున్నాను అనమాట. ఇంతమంది బయట నుంచి పౌడర్లు తెచ్చేసాను, కానీ ఇంకా మానేసాను అనమాట. ఇంట్లోనే ఉన్నాయి కదని చెప్పేసి ఇంట్లో ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు అయితే వేపుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే వేపుకున్నానండి. పక్కన అయితే కనుక గోంగూర అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే గోంగూర అయితే ఇంకా ఉడికిపోతే మళ్ళీ మిక్సీ కొట్టాలి కదా, మళ్ళీ చల్లారు కదా అని చెప్పేసి పక్కన అయితే గోంగూర అయితే పెట్టుకున్నాను. లోపల ఉల్లిపాయ ముక్కలు వేగిపోయి అని చెప్పేసి అందులో ఇంక ఈ పేస్ట్ అంతా కలిపి వేస్తానండి. టేస్ట్ అయితే బాగుందిలే, కాకపోతే నేను ఎప్పుడు వండుకోమండి, శ్రమ ఎక్కువ, కష్టం కదా. ఎందుకంటే చికెన్ అయితే నార్మల్ కడిగేసి వండుకోవచ్చు. ఇది అలా కాదు, ఇది చాలా టైం పడుతుందని క్లీన్ చేయాలంటేనండి. ఇంకా అందుకోసమే నాకైతే సీపులతో రాక నార్మల్గా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసేసానండి. ఫస్ట్ అయితే శుభ్రంగా లోపలిదంతా బయట లాగేసాను ఒక 4-5 సార్లు. ఆ తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కోసాను. ఇలా గోంగూర అయితే ఉడికిపోయిందని పుల్ల గోంగూర అండి. ఇది పుల్ల గోంగూర వేస్తేనే ఈ దీనికి బోటికి చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇంక నేనైతే కనుక ఇందులో పసుపు ఉప్పు వేసుకుని ఇందాక స్టార్టింగ్లో వేయాలంటే నీకు వేయలేదు మాట. వేయకపోతే దాంట్లో అయితే మళ్ళీ వేసి శుభ్రంగా పిసికేసి ఒక 2 సార్లు మళ్ళీ అయితే కడిగానండి. కడిగేసి ఆ తర్వాత అయితే కూరలు అయితే వేసానండి. ఈ లోపల అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇది వేస్తాను, 3 బొమ్మగులు ఆ మసాలాన్ని బగ్గిపోయాక ఇది వేసాను. తర్వాత ఈ లోపల మిక్సీలో అయితే కనుక గోంగూర అయితే కొట్టేసి కరెక్ట్గా సరిపోయిందండి. 10 రూపాయల గోంగూర అయితే దీంట్లోకి అయితే కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. టేస్ట్ కూడా పుల్లగా బాగుందండి. ఎక్కువ పులుపు అవ్వాలి, అలాగే తక్కువ అవ్వాలి, కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. మామిడికాయలు తీసుకొచ్చాం కదా, అయితే వదిలేసానండి నేను. ఇంకా దీంట్లో మామిడికాయలు వేయవలసిన అవసరం లేదు, గోంగూర తెచ్చాం కాబట్టి. ఒక 2 టమాటాలు కూడా వేసాం అన్నమాట అండి. ఎందుకంటే 2-3 వీడియోస్ కూడా చూసాం అనుకోండి, ప్రాసెస్ తెలిసిన ఒక 2-3 వీడియోస్ చూసాను అన్నమాట. చూసి అప్పుడైతే ట్రై చేశాను. మా ఇంట్లో కూడా చాలాసార్లు అయితే ఈ గోంగూర అయితే వండుకున్నారు, కానీ చూసాను నేను అప్పుడు కూడా తెలుసు నాకు. క్లీనింగ్ అయితే పుల్ల మొక్కతో చేస్తాను తెలుసు, కానీ మనకైతే రాలేదన్నమాట. నేను ఫస్ట్లో కూడా నాకు ఒకసారి తెచ్చినప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు తెచ్చుకోవాలనిపించలేదు అన్నమాట అండి. గోంగూర కదా బోటి ఎప్పుడు తెచ్చుకోవాలనిపించలేదు. ఏదో మా అబ్బాయి కోసం అయితే ఇప్పుడు తెచ్చాను, కానీ లేదా ఈ శ్రమ వల్ల తెచ్చుకోమండి. టేస్ట్ చాలా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది కదండి. ఇంకా మన ఇంత ఆ బోటి చేయడాక చాలా టైం అయితే పడుతుందండి. ఇంకా ఇది ఇలాగైతే రెడీ చేసుకున్నాను. ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నానండి. అవి కూడా మగ్గిపోయాక అయితే కనుక ఈ బోటి అయితే వేసుకున్నాను. సండే స్పెషల్ అయితే ఇది అయితే వండుకున్నాను. మరి మీ ఇంట్లో ఏమి వండుకున్నారు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నేను చాలా వీడియోస్ అయితే పెడుతూ ఉన్నానండి, కానీ ఎవరు చూడట్లేదు. చూడండి, కొంచెం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే
చూసేయండి. నేను మంచి మంచి మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వ్లాగ్స్ అన్నీ పెడుతూ ఉంటున్నానండి. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. అందరిలాగా నాకు కూడా కొంచెం నాకు కూడా గ్రోత్ ఉండాలి కదా. మనకి ఏ వీడియో పెట్టినా మనకి వ్యూస్ వస్తాయి కదా. ఒకసారి వచ్చి మనకి కొంచెం ఇంకా ఎక్కువ పెడుతూ ఉంటాము. ఈ మధ్యకాలంలో వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదండి. అలాగని మానేయలేదండి. 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా లాంగ్ వీడియో పెడుతూనే ఉంటున్నాను. షార్ట్ అయితే 4-5 వీడియోస్ పెడుతున్నాను. ఖచ్చితంగా 6 దాకా పెడుతున్నానండి. ఇలా అయితే ఈ లోపల వంట అయిపోయిందండి. ఇంకా ఈ ఉప్పు కారం వేసి 2 నిమిషాలు మగ్గించి ఈ పేస్ట్ అయితే అందులో వేసుకున్నాను అనమాట. రెండు సార్లు కొట్టానండి. ఎందుకంటే అది చిన్న మిక్సీ తీసుకున్నాను కదా, అందుకోసమని. కూర అయితే టేస్ట్కి వచ్చింది. మీరు ఎప్పుడన్నా వండుకున్నారో లేదో కూడా కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి మేమైతే ఇంకా భోజనం చేసే కొంచెం పడుకున్న తర్వాత అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి. మొన్న అయితే వెళ్దాం అనుకున్నాం కానీ కుదరగా వెళ్ళలేకపోయామన్నమాట. మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగుందండి. కృష్ణాష్టమి దగ్గర పడింది కదా, లైటింగ్తో ఫుల్గా డెకరేషన్ చేశారు టెంపుల్ అయితే కనుకండి. తర్వాత ఇంకే సండే అయితే కనుక మేము అదే నీసు తినేసాం కదా అని చెప్పేసి ఈవినింగ్స్ తలనీళ్ళు చేసి అప్పుడైతే వెళ్ళానండి. నేను ఫస్ట్ టైం డ్రెస్తో ఉన్న కూర అయితే దగ్గర పడిపోయింది. ఫస్ట్ టైం అండి నేను డ్రెస్తో ఉన్నాను ఇంతసేపు వరకు. అసలు నేను అయితే వంట చేసినప్పుడు అస్సలు డ్రెస్తో ఉండలేనండి. ఎందుకంటే ఏడేగా ఉంటుంది కదా బాగాని. ఇంత ఎండాకాలం కంటే ఎక్కువ ఎండే ఉంటుంది. ఇప్పుడైతే కనుక అసలు ఉండలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను అన్నమాట. ఎండలు అయితే దానివల్ల అస్సలు డ్రెస్లో ఉండిపోతున్నాను. ఇప్పుడు అనుకున్నాను కానీ ఇంక ఇప్పుడు ఎలాగ భోజనం చేసి అప్పుడు కొంచెం ఏమైనా స్నానం చేద్దాంలే, మధ్యాహ్నం అయితే అయిపోయింది అన్నట్టుగా నేనైతే డ్రెస్ ఉంచేసుకున్నానండి. భోజనం చేసాక డ్రెస్ అయితే తీసి ఇంకా నైట్ వేసుకొని కొంచెం సేపు అయితే పడుకున్నాను. నిద్రపోయానండి, చాలా నిద్రపోయి మొత్తం వచ్చేసింది ఫుల్గానే. అయితే కనుక పనికి మార్నింగ్ నుంచి వర్క్ ఎక్కువ ఉంది కదా, దానివల్ల అయితే పడుకుండిపోయానండి. పడుకునిపోయి ఈవినింగ్ అయితే లేచానమాట. 5-5:30 లేచి తర్వాత వచ్చేసి బయట ఇంకేం పని లేదు, అలా రైస్ ఒకటి వండుకోవాలి కదా అని ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఇల్లు వచ్చాక అయితే వండుకుందాం అనుకున్నాం. ఇలాగ అదివితెళ్ళి నేను మా ఆయన చారు అయితే పెట్టాను, చారు వేసుకున్నాం. చారు అయితే ఆ రోజు ఎవరు తెల్లదండి, అదివి కూడా పెట్టలేదు నేను. ఇంకా నేను అందరం కూడా ఈ కూర వేసుకుని తినేసాం. పులుపు కదా, చారు ఏమి వేసుకుంటాం అనవసరం చారు పెట్టాం కానండి. ఎందుకు మన్నాడికి అయితే ఉపయోగపడింది. చారు ఏం పాడవదు కదా. కూర అయితే బాగుందంటే హద్వితలు చెప్తుంది చూసారా. తినప్పుడు రుత్తి రైస్ ఇట్టుకుంది, కూర బాగుందని చెప్తుంది చూసారా. ఎప్పుడు తింటాను. ఇంకా ఈవినింగ్ అయితే నేను తప్పనీళ్ళు చేసి వచ్చాక వీళ్ళందరూ పడుకున్నారండి. ఆ తర్వాత నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇంక ఇల్లు లేసానని చెప్పేసి మా హద్వితలను అయితే ఇలా రెడీ చేశాను. ఇంకా మా అబ్బాయి కూడా రెడీ అయిపోయి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయామని చెప్పాను కదండి. టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాను. కరెక్ట్గా 8 అవుతుందండి. ఈ టైంకి టెంపుల్ ఏంటనుకుంటున్నాను నేనైతే. ఇంకా మార్నింగ్ తినేస్తున్నారు. కొంచెం టీవీ మంచి సినిమా మంచి వస్తుంది, డాక్ మహారాజ్ వస్తుంది, చాలా బాగుంది అని చెప్పి చూస్తుందన్నమాట. మా ఆయనగారు అయితే ఉందామన్నారు కానీ నేను ఇంకా ఎలాగ బయలుదేరాం కదా వెళ్దాం అన్నట్టుగా నేనైతే కనుక మళ్ళీ వచ్చేస్తే ఇంకా నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా వస్తే అప్పుడు చూద్దాం అన్నట్టుగా అయితే టెంపుల్కి అయితే బయలుదేరాం. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇలాగ బాగా డెకరేషన్ చేశారు. కృష్ణుడి గుడి అండి, ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుందండి. లోపలేమో కొన్ని ప్రోగ్రెస్ అయితే జరుగుతుందని నేనైతే ఇప్పుడు ఇంతకుముందు కూడా వెళ్ళాము. ఇదే టైంకి దేవుడికి అయితే ఈ టైంలోనే హారతి గట్ట ఇస్తూ ఉంటారండి మేము వెళ్ళే టైంకి. ఎలాగైనా పాటలకి, దేవుడి పాటలకి అది డ్యాన్స్ అయితే వేస్తుందండి. భలే వేస్తుంది డ్యాన్స్ చూసారా, చక్కగా భలే చేస్తుంది అనమాట. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయి మా హద్వితలకి అయితే కనుకండి సో బాగా ఎంజాయ్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళండి. దీనికి బయట షికారు కూడా ఎక్కువైంది ఈ మధ్యన అండి. బయటకు తీసుకెళ్ళమంటుంది అత్తమాటికి అయితే కనుక. ఇలా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాక నాకు నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వెళ్ళాకండి మెట్లు ఎక్కుతుంటే ఎంత ప్రశాంతంగా అంటే మనసులో బరువులన్నీ దిగిపోయి ఏదో తెలియని హ్యాపీనెస్, మనసంతా ఎంత ఆహ్లాదకరంగా ఉల్లాసంగా ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఎన్నో కష్టాలు ఉంటాయి, అన్నీ చెప్పుకోలేం కదా మనం. మనసులో చాలా బాధలు ఉంటాయి కానీ ఎవరికి చెప్పుకోలేమండి ఆ దేవుడు తప్ప. ఎందుకంటే ఇలా అన్నీ చెప్పుతూ కూర్చుంటే వీళ్ళు నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు అనుకుంటారు. కానీ దేవుడు అయితే అలా అనుకుంటారు. మా బాధ అన్నీ దేవుడికి తెలితే కదా. నాకున్న బాధలన్నీ ఆ దేవుడికి మెట్లు ఎక్కుతూ తలుచుకుంటూ ఎక్కాను. చాలా మనసు అయితే ప్రశాంతంగా ఉందండి. ఆ లోపల చుట్టూరు తిరిగాము. తిరిగి వచ్చి ఇంకా దేవుడి లోపలికి అయితే వెళ్ళాము. చాలాసేపు అయితే కూర్చున్నామండి. ఒక 20 నిమిషాలు అరగంట దాకా కూర్చున్నాము. ఇక్కడైతే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే వేస్తున్నాయి. ఏదో హోమం కూడా జరిగిందండి. తర్వాత ఇవన్నీ అయిపోయాయి కదా మళ్ళీ కిందకైతే వచ్చాం. స్టార్టింగ్కి వెళ్ళి వెళ్ళగానే ప్రసాదం పెట్టేశారండి. ఇంకా మెట్లు ఎక్కుతూ లోపలికి వెళ్ళగానే పెట్టేస్తే ఫస్ట్ అయితే ప్రసాదం తీసుకున్నాము. ఇంకా తినేసి పైకి అయితే వచ్చామండి. మళ్ళీ అక్కడి నుంచి పైనుంచి మళ్ళీ కిందకి వెళ్ళబోదు మళ్ళీ ప్రసాదం పెడుతుంది అనమాట. మళ్ళీ తీసుకున్నాం. 2 రకాల ప్రసాదాలు పెట్టే తెల్లకపోయామండి. కడుపు అయితే ఫుల్ అయిపోయింది అనమాట. ఇక్కడ భరతనాట్యాలన్నీ వేస్తున్నారు అనమాట అండి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. మా హద్వితలు కూడా నేర్పితే బాగుంది అనిపించింది. నేర్పిస్తాను. నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా దీనికి 4 years వస్తాయి కదా, అప్పుడైతే నేర్పిస్తానండి. తర్వాత అయితే ఈ ప్రోగ్రామ్ చూసాక ఇక్కడైతే కిందకు వస్తాము. స్టార్టింగ్ వెళ్ళాలి కానీ ప్రసాదం కూడా పెట్టారు. మళ్ళీ కిందకి దిగ్గానే కూడా ప్రసాదం అయితే పెట్టారండి. కిందకి దిగ్గానే అయితే అన్నవరం ప్రసాదం పెట్టారు. ఎక్కువ పెట్టేసారని తెల్లకపోయామాట. ఒక 2 కప్పులు అయితే మిగిలిపోయింది.
తర్వాత వచ్చేసి ఇంకా అది రవ్వ ఉంటుంది కదా, కర్రీ రవ్వ, ఆ ప్రసాదం కూడా పెట్టారు. అవి కూడా తీసుకొని అదేది తినేసామండి. రవ్వ ప్రసాదం రెండే తీసుకున్నమాట. ఇంకా ముగ్గురం, అది కొంచెం, నేను కొంచెం, మా ఆయన గారు కొంచెం, మా బాబు కొంచెం తినేసాం. తినేసి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాక అయితే కనుక అస్సలు ఇంకా ఫుడ్ అయితే తినబుద్ధి కాలేదండి. అసలు చాలాసేపు వరకు 10:30 వరకు అయితే అన్నం తినలేదు. కడుపు అయితే బాగా నిండిపోయింది ఈ ప్రసాదంతోనే. ఆ తర్వాత అయితే ఇంకా అన్నం ఒక 10:30కి అతనికి రైస్ అయితే ఉడుకోవడం సరిపోయింది. అదే మాకు కొంచెం కొంచెం తిన్నాం, ఆల్రెడీ కడుపు అయితే ఫుల్గా అయిపోయింది కాబట్టి. ఇక్కడైతే ఎవరికైనా ఇష్టం ఉంటే భగవద్గీత బుక్స్ అన్నీ అమ్ముతున్నారండి. ప్రసాదాలు చూసి ఎన్ని ఇచ్చారో ఇలా పట్టుకొని కూర్చున్నాను అనమాట. ప్రసాదాలు ఎలా అమ్ముతున్నారు, ఈ లోపల మీరు సపోర్ట్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.